వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు ఎగ్ కోడిగుడ్లతో పునుగుల్లాగా వేసుకొని కూర వండుతున్నాను. ముందుగా ఉప్పు, కారం, పసుపు వేసుకొని కొద్దిగా లైట్గా వాటర్ వేసుకొని కలుపుకోవాలి. ఉప్పు, కారం, పసుపు ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇందులో గుడ్లు చితగొట్టుకొని వేసుకోవాలి. నేను 4 గుడ్లు తీసుకుంటున్నాను. 4 గుడ్లు చితగొట్టుకొని వేసుకోవాలి. ఇవన్నీ కలిపి బాగా కలుపుకోవాలి. ఈలోగా పొయ్యి మీద పెనం పెట్టుకోవాలి. గుంటల పెనం పెట్టుకోవాలి. ఈ పెనం ఈటెక్కి ఒక్కో డ్రాప్ చొప్పున ఆయిల్ వేసుకోవాలి. కాగాక కొద్ది కొద్దిగా గుంటల్లో వేసేసుకోవాలి. మూత పెట్టుకొని సిమ్లో పెట్టుకొని మగ్గించుకోవాలి. అవి మగ్గినాయా లేదా ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇవి ఒకసారి తిప్పుకోవాలి. ఒక నిమిషం పాటు మగ్గించుకోవాలి. ఈ సైజు పాయలు 3 పాయలు తీసుకున్నాను. ఇవి సన్నగా ముక్కల కింద తరుగుకోవాలి, లేదా సన్నగా కోరుకోవాలి. ఇప్పుడు ఈ మగ్గిపోయినవి తీసేసుకోవాలి. ఇందాక వేసిన ఆయిలే సరిపోద్ది. ఇంకిప్పుడు మళ్ళీ వేయక్కర్లేదు. మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు మగ్గించుకోవాలి. దీన్ని పక్క పొయ్యి మీద మార్చేసుకొని ఈ పొయ్యి మీద తాలింపు పెట్టేసుకోవాలి. ఈ పెనం కాగనివ్వాలి. ఆయిల్ ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసుకోవాలి. వేసుకున్నాక కొద్దిగా గోల్డ్ కలర్ వచ్చే వరకు వేసుకోవాలి. ఒక 1/2 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇది పచ్చివాసన పోయేదాకా వేసుకోవాలి. స్పూన్ పసుపు ఇందులో వేసాం కాబట్టి కొద్దిగా ఉప్పు, ఒక 1/2 స్పూన్ కారం, ఇవన్నీ మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవాలి. 1/2 స్పూన్ గరం మసాలా పొడి, గరం మసాలా పొడి దాంట్లో ధనియాలు, కొద్ది జీలకర్ర, 2 లవంగ మొగ్గలు, యాలక్కాయ, దాల్చిన చెక్క ఇవే వేసుకొని పొడి చేసుకున్నది. ఇంట్లో చేసుకునే పొడి అది. ఇదంతా కొద్దిగా పచ్చి వాసన పోయేదాకా వేపుకోవాలి. కొద్దిగా వాటర్ పోసేసుకోవాలి. వాటర్ పోసుకున్నాక ఇవన్నీ మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవాలి. చూసుకొని వాటర్ సరిపోతే కనుక అవసరం లేదు, లేకపోతే కొద్దిగా వాటర్ పోసుకోవాలి. కొద్దిగా వాటర్ పడతాయి, కొద్దిగా వాటర్ పోసుకోవాలి. ఇది ఒక్క పొంగు రానిచ్చాక అప్పుడు ముక్కలు వేసేసుకుంటామే. ఈ కొద్దిగా మరిగిన తర్వాత ముక్కలు వేసేసుకోవాలి. వేసుకున్నాక ఒకసారి కలుపుకోవాలి. కొద్దిగా దగ్గరికి వచ్చే వరకు ఉడకనివ్వాలి.
పెట్టుకొని ఒక 5 నిమిషాలు మగ్గించుకోవాలి. ఒకసారి మూత తీసుకొని చెక్ చేసుకోవాలి. ఒక 2 నిమిషాలు మగ్గించేసుకున్నాక దింపేసుకుంటామే. ఒక వేరే బౌల్లో సర్వ్ చేసేసుకోవాలి. కోడిగుడ్డు పొంగడాల కర్రీ రెడీ అయింది. కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకోవాలి. కోడిగుడ్డు పొంగడాల కూర రెడీ అయిపోయింది. ఇది కనుక నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్